హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇది తెల్లవారుజాము సమయం. ఇక్కడ అందరూ నిద్రపోతూ ఉన్నారు. రండి, ఈ రోజు కథలో ఏం జరగబోతుందో చూద్దాం. అరే, ఈ బాక్స్ ఎవరిది? గీత వాళ్ళ ఇంటి ముందు పెట్టుంది. ఆ బాక్స్ ని చూసి అక్కడ ఆవేమో గట్టి గట్టిగా అరుస్తూ ఉంది. ఓంబో ఓంబో. అప్పుడే అలా ఆవు అరుస్తున్న శబ్దం విని చిన్ని నిద్రలేస్తుంది. రే, తెల్లవారిపోయింది, ఇక నిద్రలేస్తాను. అరరే, ఆవెందుకు అరుస్తుంది? పద వెళ్ళి చూస్తాను. అరే, ఇదేంటి? వామ్మో, ఇంత పెద్ద బాక్స్. ఈ బాక్స్ రాత్రి అయితే లేదు, ఇప్పుడేమో ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో. అరే, ఇదొక మిస్టరీ బాక్స్ లాగా ఉంది. దీని మీద క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. వామ్మో, దీని లోపల బాంబు అయితే లేదు కదా. వామ్మో, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో. నేను వెళ్ళి అందరినీ నిద్రలేపుతాను. నాకు చాలా భయంగా ఉంది. మమ్మీ మమ్మీ, తొందరగా నిద్ర లేవండి మమ్మీ. అలా చిన్ని సీతను నిద్రలేపుతుంది. అప్పుడే జున్ను కూడా నిద్రలేస్తాడు. గేమ్ గేమ్, పెద్ద గేమ్. హే హే, గేమ్ గేమ్. మమ్మీ డాడీ, నిద్ర లేవండి. పెద్ద గిఫ్ట్, పెద్ద గిఫ్ట్. ఓపెన్ 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 చేస్తా. అలా గీత రాజా కూడా నిద్రలేస్తారు. అరే, ఏమండి, ఇంత పెద్ద బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు కూడా తెలీదు. ఇంత పెద్ద బాక్స్ అసలు ఎవరు పంపారు? నువ్వేమైనా ఆర్డర్ చేసావా గీత? అరే చిన్ని, ఈ బాక్స్ నువ్వుగానే తెచ్చావా? నిజం చెప్పు. లేదు లేదు మమ్మీ, నేను తేలేదు. రండి, ఇందులో ఏముందో చూద్దాం. లేదు లేదు చిన్ని, వద్దు, నాకు భయంగా ఉంది. ఇందులో ఏముందో ఏంటో. అవును మమ్మీ, ఇందులో బాంబు కూడా ఉండొచ్చు. ఇక్కడ జున్ను మాత్రం ఆ బాక్స్ ని చూసి సంతోషపడుతూ ఉంటాడు. ఇక్కడ అందరూ ఆ బాక్స్ ని చూసి షాక్ అవుతున్నారు. అరే, ఇంత పెద్ద బాక్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఏమీ ఫోన్ కూడా రాలేదు. ఇందులో బాంబు అయితే లేదు కదా. అరే, మనకు శత్రువులు కూడా ఎవరూ లేరు. అలాంటప్పుడు ఎవరిలా పంపిస్తారు? ఓపెన్ 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 ఓపెన్. అలా జున్ను బాక్స్ ని ఎక్కుతాడు. అరే జున్ను, లే దీని నుంచి దిగు. అరే, ఇందులో బాంబు ఉందేమో. అరే, ఇదొక మిస్టరీ సింబల్ లాగా కూడా ఉంది. తొందరగా దిగు. అమ్మో, నేనైతే వెళ్తున్నాను, నువ్వు కూడా రా జున్ను. పరిగెత్తండి పరిగెత్తండి. బామ్ బామ్ బామ్. అలా జున్ను భయపడి పరిగెత్తుతాడు. ఇక అక్కడున్న అందరూ ఆ బాక్స్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. కానీ గీత, అసలు ఈ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తెచ్చిపెట్టారు? ఎవరైనా ఒకవేళ గిఫ్ట్ పంపించారేమో. లేదు లేదు వదిన, ఎవరైనా గిఫ్ట్ పంపించుంటే దాని మీద మన పేరు రాసుంటుంది కదా. ఈ బాక్స్ మీద అయితే అలాంటిదేం లేదు. సరే, నేను దీన్ని ఓపెన్ చేసి చూస్తాను. అది మనది కాకపోతే ఎవరిదో వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దాం. అసలు ఈ మిస్టరీ బాక్స్ లో ఏముందో ఏంటో. అయ్యో జున్ను, తొందరగా పరిగెత్తు. అయ్యో, దీన్ని ఓపెన్ చేయబోతున్నారు, త్వరగా. అలా చిన్ని జున్ను ఇద్దరు మంచం కిందికి వెళ్ళి దాక్కుంటారు. అరే, ఇప్పుడు ఇందులో ఏముందో చూడాల్సిందే. ఈ మిస్టరీ బాక్స్ ఎంత పెద్దగా ఉందో. ఫస్ట్ దీని మీద ఏమైనా పేరుందో లేదో చెక్ చేస్తాను. అరే, ఏమీ పేరు లేదు. సరే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను. అలా జున్ను వాళ్ళ నాన్నగారు మిస్టరీ బాక్స్ ని ఓపెన్ చేస్తారు. ఓమ్మో, ఇందులో ఏముంది? ఏంటి రాజా, ఏంటది? నేను చెప్పాను కదా దీన్ని ఓపెన్ చేయొద్దు అని. అయ్యయ్యో గీత, తొందరగా పారిపోదాం ఇక్కడి నుంచి. అవునక్క, ఏమిటి ఇంతకీ ఇందులో ఏముందండి? అరే అరే, ప్రశాంతంగా ఉండండి. అరే, ఎందుకలా అరుస్తున్నారు? ఇందులో బాంబు అలాంటివి ఏమీ లేవు. వచ్చి చూడండి. ఇందులో ఒక లెటర్ కూడా ఉంది. ఎవరు పంపించారో ఇక ఇప్పుడు తెలిసిపోతుంది.
ఫస్ట్ నేను ఈ లెటర్ చదువుతాను. హా, ఏమన్నారు? లెటరా? పదండి వెళ్ళి చూద్దాం. సీతక్క, పిల్లలు రండి. అలా అందరూ బాక్స్ దగ్గరికి వెళ్తారు. అరే, ఈ లెటర్ మీద ఏమి పేరు రాసి లేదు, ఓన్లీ జీమెయిల్ అని ఉంది. సరే, దీన్ని ఓపెన్ చేసి చూస్తాను. హా, అలాగేనండి. ఓపెన్ చేసి కాస్త గట్టిగా చదవండి, మేం కూడా వింటాం ఈ లెటర్లో ఏముందో. ఓ అలాగే గీత. ఓ ఫ్రమ్ అత్తమ్మ. అరే అరే, అయ్యో, మీరు లోపల ఏముందో చదవండి ముందు. ఓ సరే సరే. ఇందులో రాసుంది, నా ప్రియమైన చిన్ని మరియు చున్నుల కోసం. ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ గిఫ్ట్ బాక్స్ నా చెల్లెలు పంపించింది. ఆ, ఏమన్నారు? మీ చెల్లెలు పంపించిందా? అరే వావ్. అయినా ఎప్పుడు తన చదువులో బిజీగానే ఉంటుంది. చాలా రోజుల తర్వాత మనందరము తనకి గుర్తొచ్చాం కావచ్చు. అవును గీత, చాలా రోజులైంది తనని చూసి. చిన్ని ఎప్పుడో చిన్నప్పుడు తనని చూసింది. ఇప్పుడైతే చిన్నికి అసలు గుర్తుందో లేదో. అరే వావ్, నా చెల్లెలు. ఎన్ని రోజుల తర్వాత నేను గుర్తొచ్చానో తనకి. తను అమెరికాలో బిజీగా ఉంటుంది. దీని మీద చిన్ని ఇంకా జున్ను ఇద్దరి పేర్లు రాసున్నాయి. ఇవి పిల్లల కోసం పంపించినట్టుగా ఉంది. అరే వావ్ జున్ను, ఈ గిఫ్ట్ మన కోసమే. పద ఇందులో ఏముందో చూద్దాం. అరే వావ్, ఇందులో చాలా చాక్లెట్స్ ఉన్నాయి. చాక్లెట్స్. జున్ను, ఈ చాక్లెట్స్ అన్ని మన ఇద్దరం తీసుకుందాం. అయ్యో పిల్లలు, ఆగండి. ఇందులో ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం ముందు. అలాగే మమ్మీ. జున్ను, ఈ చాక్లెట్స్ ఇక్కడ పెట్టేద్దాం. ఇంకా ఏమున్నాయో చూస్తాను. పింక్ బర్డ్. అరే వావ్ జున్ను, చూడు, ఇందులో 2 బర్డ్స్ ఉన్నాయి. ఒకటి నీకు, ఒకటి నాకు. అరే వావ్. ఇక ఇదేమో ప్రొజెక్షన్ లైట్. అలా చిన్ని బాక్స్ లోంచి అన్ని వస్తువులు బయటకు తీస్తూ ఉంది. టబ్, స్నానం చేసే టబ్. అరే వావ్ గీత, చూడు, ఇందులో చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. అవునక్క. అరే, ఇదేంటి? ఇది దోమల్ని చంపేది కావచ్చు. అరే లేదు గీత, ఇది కూడా పిల్లలు ఆడుకునే వస్తువే. అరే వావ్. ఫ్రెంచ్ ఫ్రైస్, హాట్ డాగ్. నాది నేను తింటా. అయ్యయ్యో జున్ను, ఇవి తినేవి కావు, ఇవి ఆడుకునేవి. మెంటల్. అరే వావ్, ఇది యూనికార్న్ పెన్. ఇవి నేను తీసుకుంటాను. వావ్, అత్తమ్మ నిజంగా చాలా మంచి వస్తువులు పంపించింది. అలా చిన్ని జున్ను ఇద్దరు కలిసి బాక్స్ లో నుంచి గిఫ్ట్స్ అన్ని బయటకు తీశారు. వావ్ రాజా, మీ చెల్లెలు నిజంగా చాలా మంచిది. పిల్లల కోసం చాలా మంచి మంచి గిఫ్ట్స్ పంపింది. అవునక్క. ఏంటండి మీరు ఉన్నట్టుండి సైలెంట్ గా అయిపోయారు? ఏం లేదు గీత, అలా ఒట్టిగా ఆలోచిస్తున్నాను. ఈ రాఖీ పండుగకి నా చెల్లెలు నాతో ఉంటే బాగుండు. 2 సంవత్సరాలు అయిపోయింది తను నాకు రాఖీ కట్టి. అయ్యయ్యో, తను రాలేకపోతే ఏంటండి? మీ చెల్లెలకి మీరంటే ఎంత ఇష్టం చూడండి. అందుకే పిల్లల కోసం ఇన్ని గిఫ్ట్స్ పంపింది. అవును గీత, అది కూడా నిజమే. సరే, ఇక ఈ బాక్స్ పక్కన పెట్టేస్తాను. అయ్యో గీత, ఏంటి విషయం? రాజా ఎందుకలా బాధగా కనిపిస్తున్నాడు? అక్క, రాఖీ పండుగ వస్తుంది కదా, తన చెల్లెలు ఇక్కడ లేదని డల్ గా ఉన్నారు. అరే ఓ, పిల్లలు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఇలా బాధపడకూడదు, నేను కూడా హ్యాపీగా ఉంటాను. ఇక ఈ బాక్స్ ని పక్కన పెట్టేస్తాను. అరే ఇదేంటి, ఇందులో ఇంకా ఒక వస్తువు ఉన్నట్టుంది. తీసి చూద్దాం. అరే ఇది రాఖీ. గీత, ఇటు చూడు, నా చెల్లెలు నా కోసం రాఖీ పంపింది. అరే వావ్, చూడండి, మీ చెల్లెలు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. అవును గీత, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా చెల్లెలు నా కోసం రాఖీ పంపింది. అప్పుడే రాజా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. హలో హలో, ఎవరు? హలో అన్నయ్య, నేను. నా గిఫ్ట్స్ అన్ని మీకు చేరాయా? అరే అరే, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నావా చెల్లి? నీ గిఫ్ట్స్ అన్ని దొరికాయి. నీకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇంతకీ ఈ రాఖీకి నువ్వు వస్తున్నావా? లేదు అన్నయ్య, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి.
అందుకే నేను మీకోసం రాఖీ పంపాను. ఓ అవును, నేను ఇప్పుడే చూశాను. సరే అన్నయ్య, గీతా వదిన, జున్ను, చిన్ని అందరూ బాగున్నారా? ఓ అవునవును, అందరూ బాగున్నారు. హలో హలో అన్నయ్య, నాకు వాయిస్ రావడం లేదు. హలో హలో హలో, అరే ఫోన్ కట్ అయిపోయిందే. నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. గీత చూసావా, నా చెల్లెలు కాల్ చేసింది. అవునండి, విన్నాను. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా? అవును, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.